రేయ్ చిన్నదొరా, రేయ్ చిన్నదొరా, పిలవరా మీ అన్నని, పిలవరా. ఆయనతో మాట్లాడాలి. రమణ, మీ అన్నని రమ్మనరా. హే రాధా, తాగేసి వచ్చావు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నేను వచ్చింది మీ అన్నతో మాట్లాడడానికి. రమణరా మీ అన్ననే. రాధా, రేయ్ గొడవ చేయడానికే వచ్చావా? ఏం కావాలరా నీకు? రేయ్, నేను రోడ్లో గొడవలు చేస్తాను, నరుకుతాను, పొడుస్తాను, జైలుకి వెళ్తాను. అది నా ఇష్టం. అడగటానికి నువ్వెవడరా? నాయనా నాయనా రాధా. అమ్మా అమ్మా ఏంటి బాబు? అమ్మా, మా నాన్న తల దించుకోలేనా చేశాడమ్మా మీ అబ్బాయి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అమ్మా. వెళ్ళండి, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి రా, వెళ్ళండి. రేయ్ ఏంట్రా, ఏంటి వాగుతున్నావు? అన్నయ్య, ఆగు. ఏ రాధా, అన్నీ రేపు మాట్లాడుకుందాం. నువ్వు వెంటకెళ్ళిపో. రేయ్, నువ్వు మధ్యలో రాకు. ఈరోజు మీ అన్న మా నాన్న దగ్గర ఎలా గుచ్చి గుచ్చి మాట్లాడాడు తెలుసా నీకు? తండ్రి కొడుకుల మధ్య తగాదాలు పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే నువ్వు యోగ్యుడివా? పోరా. నా యోగ్యత గురించి నీకేం తెలుసు? నీ తమ్ముడు ఏదో పెద్ద బుద్ధిమంతుడని పొంగిపోతున్నావా? వీడు ఎవరి తోక పట్టుకొని తిరుగుతున్నాడో తెలుసా నీకు? లోకంలోనే నంబర్ 1 ఫ్రాడ్ నా కొడుకు జేపీ. వాడితో చేతులు కలిపాడు నీ తమ్ముడు. రేయ్, అది నా ఇష్టం. అడగడానికి నువ్వే. అలాంటప్పుడు మీ అన్న మాత్రం మా నాన్న దగ్గర ఎందుకు వాగాలి? నేను అలాగే అంటాను రా. బుద్ధిగా ఉన్న వాడిని తీసుకెళ్లి మందుకు బానిస చేసి వాడి జీవితం నాశనం చేశావు. ఏం వాగుతున్నావురా? ఏం వాగావు? ఏ రాధా, మీదకి వచ్చావంటే బాగోదు. మీ అన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నోట్లో ఏం పెట్టుకున్నావురా? నిన్ను చెడగొట్టింది నేనా? నా వల్ల చెడిపోవా? నీ తమ్ముడు వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. నాకు అసలు గొంతులోకి ముద్ద దిగడం లేదు. కొంచెం కొంచెంగా చచ్చిపోతున్నాను. రాధా, దానికంత కారణం ఎవరో తెలుసా నీకు? అంత వీడి వల్లే. రాధా, వదలరా. చాలు. తమ్ముడిని వదలు. చాలు, రేయ్. వదలరా. రాధా, వదలమంటుంటే. ఆగన్నయ్య. ఏరా, నీకేమైనా పిచ్చెక్కిందా? అవునరా, నాకు పిచ్చే పట్టింది. ఎవరినైనా చంపేదాకా అది పోదు. రే, ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి మీ అన్నయ్య నా విషయంలో జోక్యం చేసుకున్నాడో నరికి పోగులు పెడతాను. నరికి పోగులు పెడతాను. దీంతో మన బంధం తెగిపోయింది. నమస్కారం అయ్యా, నేనెవరో గుర్తుపట్టారా? ఏం ప్రశ్న అయినా ఇది? జేపీని గుర్తుపట్టని వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉంటారా? కూర్చోండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఏం తీసుకుంటారు? ఏం వద్దమ్మా, ఊరికే అబ్బాయిని కలిసి వెళ్దామని వచ్చాను. వాడు తోటలోనే ఉండుంటాడు. ఏ రాధా, ఇక్కడికి ఎవరు వచ్చారో చూడు. ఏం తమ్ముడు, బాగున్నావా? రాధా, జేపీ గారు నిన్ను కలవడానికే వచ్చారు. చెప్పండి. ఏం లేదు తమ్ముడు, రత్నం కుటుంబానికి నాకు కోర్టు కేసులంటూ ఎన్నెన్నో గొడవలు జరుగుతున్నాయి. బోల్డంత డబ్బు నష్టం, మనసుకి కష్టం. ఈ గొడవల్లో అనవసరంగా మీరు జోక్యం చేసుకోవటం అక్కర్లేదని నా ఉద్దేశం. నాన్నగారి పేరు చెప్తేనే ఊళ్ళో మర్యాద ఉంది. ఒక్కగానొక్క కొడుకువి, నీకు పెళ్లి విశేషాలు లాంటివి జరగాలి. పిల్లా పాపలతో నువ్వు సంతోషంగా ఉండాలి. ఇలా అంటూ నీ జీవితం ఇంకా చాలా ఉంది కదా. నా మీదేదో ప్రేమతో చెప్తున్నట్టు అనిపించడం లేదే. మా అమ్మా నాన్నల ముందు నన్నేదో భయపెట్టాలని వచ్చినట్టు అనిపిస్తోంది. తమ్ముడు, నువ్వెలా అనుకున్న విషయం అదే. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. చెప్పడం అయిపోయింది కదా, ఇక మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఏదో గట్టి నిర్ణయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. జరుగుతున్న హత్యల్లో గొడవల్లో నీ తల తెగిపోకూడదని నేను బాధపడుతున్నాను. ఏ జేపీ, ఎవరింట్లోకి వచ్చి ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నా బిడ్డని ఎదిరించాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఆ విషయం తెలియకుండా మాట్లాడుతున్నావే. నువ్వు మర్యాద పోగొట్టుకున్నావయ్యా. పోవయ్యా. అయ్యా, మీకు ఒక్కగానొక్క కొడుకు. అతను లేకుండా పోవటానికి మీరు కారణం కాకూడదు కదా. ఓయ్ జేపీ, నీతో కొత్తగా చేరినవాడు అండ చూసుకొని నాతో మాత్రం పెట్టుకోవాలని చూడకు. ఆ కుటుంబానికి ఏమైనా సమస్య వస్తే ఈ రాధా వచ్చి తీరుతా. రాధా, ఇక నువ్వు బయలుదేరు.